డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి చిన్న చిన్న దుకాణాల్లో అమ్ముతున్నారని తెలిపారు. మరింత పగడ్బందీగా పనిచేసి గంజాయి, డ్రగ్స్ సప్లైని కట్టడి చేస్తామన్నారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్మించిన ఏఆర్, డీఎస్పీ, ఆర్ఐ, ఎస్ఐల భవనాలను ప్రారంభించారు. పోలీస్ శాఖ సంక్షేమమే లక్ష్యంగా 6,000 కోట్లతో పోలీస్ అధికారులకు నూతన భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఐజీపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. పెద్ద జిల్లాలో ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ గతంలో నిర్మించిన మంచి విశాలమైన ప్రదేశంలో ఉన్నది. దానికి సంబంధించిన క్వార్టర్స్ ఇతర పోలీస్ అధికారులందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం, అందులో ఏఆర్, డిఎస్పీ రెసిడెన్స్తో పాటు సిఐ క్వార్టర్స్, ఎస్ఐ క్వార్టర్స్ని ఒక మంచి డిజైన్తో నిర్మించుకోవడం చాలా సంతోషకరం. ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 232 కోట్ల రూపాయలతోని 33 జిల్లాల్లో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో డెమాలిషన్ కండిషన్ కానీ రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర 232 కోట్లు ఖర్చు పెట్టి పోలీస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. ముఖ్యంగా మా కార్పొరేషన్ ఎండీ గారు రమేష్ రెడ్డి గారు ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తూ ఇంజనీర్స్తోని క్వాలిటీ కన్స్ట్రక్షన్తో పాటు ఇంకా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అందులో నల్గొండ డిఎస్పీ ఆఫీసు 50 years పైన ఎక్కువైంది. దానికి డెమోరేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా. మననే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, వారు కూడా నోట్ పంపడం జరిగింది. వైలెన్స్ కానివ్వండి, ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన మనం చూస్తున్నాం. ఎంత టైట్ చేసినా కానీ ఏదో విధంగా ఈ డ్రగ్స్ని తెలంగాణలో ఈ 2 yearsలో చాలా కంట్రోల్ చేయడం జరిగింది. ఇంకా కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని చెప్పి స్టేట్ వైడ్ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ డేకెళ్ళి చెప్తున్నారు. ఆయన సీఎం అయినప్పటికీ మేము అదే దాంట్లో ఇస్తున్నాం. మా జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అందరు స్టూడెంట్స్తోని మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ర్యాలీ కూడా చేయడం జరిగింది. అవేర్నెస్ తీసుకొచ్చి ఆ చిన్న చిన్న ప్యాకెట్లలో, కిరాణా షాపులలో, పాన్ డబ్బాలలో అమ్ముతుంది పక్క రాష్ట్రాలకి తీసుకొచ్చి దాని మీద ఉక్కుపాదం మోపే విధంగా తప్పకుండా మా డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఇప్పటికీ ఇంకా ఎక్కువ పని చేయాలని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ